టమాటా దోశ చేస్తున్నాను ఈరోజు ఇల్లంతా సర్దుతున్నాను అనమాట. సామాన్లన్నీ ఆ షెల్ఫ్లో మొత్తం తీసి సర్దుతున్నాను. గిన్నెలన్నీ తోమడానికి అందులో వేసుకున్న తర్వాత ప్రశాంత్ ఆకలి అవుతుంది అని అంటే ఇంకా సరే ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా, నానబెట్టిన బియ్యం వేరే ఏదో రెసిపీ చేద్దామని నానబెట్టాను. ఇంకా సరే టమాటా దోశ చేద్దాంలే అని చెప్పి టమాటా దోశ అయితే రెడీ చేస్తున్నానండి. టమాటా దోశకి ఇలాగ 1 కప్పు బియ్యం తీసేసుకోవాలండి. అంటే నానబెట్టాలి, 1 గంట 2 గంటలు నానబెట్టినా కూడా పర్వాలేదు. నేనైతే ఒక్కొక్కసారి బియ్యం పిండితో కూడా చేస్తూ ఉంటాను. ఈరోజైతే బియ్యం నానబెట్టి రెడీగా ఉన్నాయి కదా అని ఇలా చేస్తున్నాను అనమాట. 1 టమాటా తీసుకున్నాను, అలాగే బియ్యము ఇలాగ మిక్సీలో వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి టమాటా దోశ. ఇదేంటంటే పిండి పులవబెట్టడము నానబెట్టడము అలా పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇగో టమాటా ముక్కలన్నీ వేసేస్తున్నాను అనమాట మిక్సీ జార్లో. 1 టమాటా అయితే సరిపోతుందండి. అలాగే కొంచెం కారం కూడా వేయాలన్నమాట. ఇంకా వెనక షెల్ఫ్లో సామాన్లన్నీ తీసాను సర్దుదామని కొన్ని. అలాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు అండి, ఇంతే. ఇందులో ఇంకేమీ వేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఉప్పు కూడా రుచికి సరిపడా యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టి తీసుకొస్తాను. మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలండి. చక్కగా మెత్తగా పట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మిక్సీలో మెత్తగా పట్టేసుకోవాలి. ఇలాగ ఫైన్ పేస్ట్ లాగా చక్కగా చేసేసుకుంటే దోశ బాగా వస్తుంది అన్నమాట, అంటుకుపోకుండా వస్తుంది. మెత్తగా చేయడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను బౌల్లోకి తీసుకుంటాను. ఇంకా బౌల్లోకి తీసేసుకొని ఇంకా దోశ అనేది చేసి చూపిస్తాను. చూశారు కదా సామాన్లన్నీ ఎలా ఉన్నాయో గందరగోళంగా. మొత్తం సర్దాలన్నమాట. కిచెన్ అంతా సర్దేస్తున్నాను ఈరోజు. కిచెన్ సర్దేది కూడా చూపించాను అంటే మీకు అందరికీ బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇంకా రోజు మీరు చేసే పనులే కదా అని చిరాకు పడతారు. అందుకని నేను ఈ కిచెన్ సర్దేది ఏమీ చూపించట్లేదు అనమాట. వెనక షెల్ఫ్లో సామాన్లన్నీ తీసి మళ్ళీ వేరే పేపర్లు వేసి క్లీన్ చేసేసి వేరే పేపర్లు వేయాలి. అలాగే ఓవెన్ కూడా తుడవాలన్నమాట. అందులో కొంచెం ఇడ్లీ పిండి వేసానండి. 1 గరిటె ఇడ్లీ పిండి వేసి కలిపాను. చెప్పటం మర్చిపోయి వేరే మాటలు చెప్పేస్తున్నాను నేను. 1 గరిటె ఇడ్లీ పిండి వేసి కలిపాను అనమాట. కొంచెం ఇడ్లీ పిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ టమాటా దోశలో. ఇంకేం లేదు, దోశ రెడీ చేసేసుకోవడమే. ఇలాగ ఎన్ని దోశలైనా వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. అసలు చట్నీ లేకుంటే కూడా తినేయచ్చు అనమాట. దీని మీద నెయ్యి అయితే చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకోవాలన్నమాట. దీని మీద కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కాదండి, ఎక్కువ వేసేసాను నెయ్యి అయితే. నేను ఇలాగ వేసేసాను అనమాట. నెయ్యి ఎక్కువైపోయింది ఈ దోశలో. మొత్తం ఇలాగ చేసేసుకొని మీరైతే నెయ్యి లేకపోయినా పర్వాలేదండి, అస్సలు ఆయిల్ లేకపోయినా పర్వాలేదు, బాగుంటాయి దోశలు అయితే మాత్రం. ఆయిల్ వేయకపోయినా బాగుంటాయి, నెయ్యి వేయకపోయినా పర్వాలేదు, అలాగే చేసేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చితే 1 చుక్క ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఇలా కలర్ఫుల్గా వస్తాయండి, ఎర్రగా ఉంటాయి అన్నమాట దోశలు. చిన్న పిల్లలు అయితే ఎంత బాగా తింటారో ఈ దోశలు అయితే. భలే ఉన్నాయి, కలర్ చాలా బాగున్నాయి అని చెప్పి చక్కగా తినేస్తూ ఉంటారనమాట. చూసారు కదా, ఇదిగో చక్కగా భలే వచ్చింది దోశ. ఇంకా నేను ఇచ్చేద్దామని తీసుకెళ్తున్నాను. ఇంకా ఎన్ని దోశలైనా ఇలా చేసేసుకోవచ్చండి. మనము బియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి. బియ్యం నానబెట్టలేవు అనే బాధ కూడా అవసరం లేదు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. టమాటా మిక్సీ పట్టేసి బియ్యం పిండి కలిపేసుకొని అలాగే ఉప్పు కారం వేసేసుకొని, ఉప్పు కారం వేసాకే మిక్సీ పట్టాలండి. అప్పుడే అన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోతాయి అన్నమాట. ఇంక ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. చాలా బాగుంటాయి ఈ దోశలు అయితే. ఒక్కసారి అయితే ట్రై చేసి చెప్పండి.